ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వచ్చాం బర్డ్ శాంక్చురీ. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 పర్ హెడ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్గా ట్రీస్ ఉండి బర్డ్స్ ఉన్నాయి. పైన ప్యారెట్స్ ఉన్నాయి, ప్యారెట్స్ డక్స్ డక్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. పైన చూడొచ్చు మీరు, ప్యారెట్స్ అవి అటు ఇటు పరిగెడుతున్నాయి, అరుస్తా ఉన్నాయి. ఇంకా ప్యారెట్స్ ఫుల్గా చూడడానికి మినీ జంగిల్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముందేముందో చూద్దాం రండి. ఇది ఎంట్రీ వెళ్ళడానికి. ఇక్కడైతే మాత్రం ఫుల్గా వేరే లెవెల్ ఉంది. ఇక్కడ ఫుల్గా ప్యారెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్యారెట్స్ అయితే గట్టిగా గోల్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, కోళ్ళు ఉన్నాయి, హెన్స్. జూమ్ దట్ ప్యారెట్స్. దేర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఒక 4 ప్యారెట్స్ ఉన్నాయి. ఇదంతా ప్యారెట్స్. ఇది దట్ బర్డ్ అక్కడ మీరు చూడొచ్చు. ఫుల్గా ఇదంతా బర్డ్స్ ఉన్నాయి. అది మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా జంగిల్లోకి వచ్చినట్టే ఉంది. కెన్ వి టేక్ దట్? ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, చిన్న బాబు ప్యారెట్ ని పట్టుకున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒంటరిగా ఒకటి పరిగెడుతుంది పక్షి, ఓ ప్యారెట్ అటు ఇటు. ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్యారెట్స్. చూడొచ్చు మీరు, చేతిలో ఫుడ్ వేసారు, ఫుడ్ వేస్తేనేమో ప్యారెట్స్ అనేవి వచ్చినాయి ఇక్కడికి తినడానికి. ప్యారెట్స్ అయితే చేతి మీకు వచ్చినాయి ఫుడ్ తినడానికి, తినేసినాయి. కానీ వెళ్ళట్లేదు, 2 ఉండిపోయినాయి చేతి మీద. అది తెలిసి ఇక్కడ జనాలకి బాగా అలవాటు ఉంటుంది ఇవి. అలా అటుపక్క వెళ్తే ముందు మనకి ఆస్ట్రిచెస్ అవి ఉన్నాయి, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ బర్డ్ సెక్షన్ అయిపోయింది, నెక్స్ట్ అవుట్డోర్కి వెళ్దాం. ఇక్కడ ఆస్ట్రిచెస్ అవి ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కోడి లాగా ఉంది, వైట్ కలర్ గా ఉంది. ఇదేటో అర్థం కాలేదు, కోడి అనుకుంటున్నాను నేనైతే. ఇది కోడి కాదంటే జస్ట్ ఒక వింత పక్షి లాంటిది, కోడిలా ఉంది చూడడానికి. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఇంకో పక్షి ఉంది, అటుపక్క వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని చిన్న పిచ్చుకలు లాంటివి ఉన్నాయి, చిన్న ప్యారెట్, చిన్న పక్షులు. చిన్న కబోర్డ్ లో పెట్టారు మెస్ వేసి. వీటిని బయటకు వదలలేదు, వాటిని మట్టుకు బయటకు వదిలేరు, ప్యారెట్స్ లాంటివి. ఇక్కడ చూడొచ్చు మీరు, వైట్ కలర్ చిన్న చిన్న పక్షులు ఉన్నాయి కేజ్ లోని. ఒకటి పైన ఉంది, ఈ కింద కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఇదంతా ఒక చిన్న ఇండోర్ స్టేడియం లాగా ఉంది, ఇండోర్ ఫారెస్ట్ లాగా. పైన నార్మల్ మెస్ వేసి పక్షులు పారిపోకుండా చుట్టూ ప్లాంట్స్ పెంచి చిన్న వీటికి జంగిల్ అట్మాస్ఫియర్ ఇచ్చారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద పక్షి ఉంది ఫ్రెండ్స్. ఈ పేర్లు తెలిస్తే బాగుండు. పేర్లు ఇక్కడ ఎవరు లేవు పేర్లు. ఇంటర్వ్యూ పెట్టారు బోర్డు. అయితే బర్డ్ సాంచురీ అయిపోయింది. ఇటు నెక్స్ట్ అటుపక్క ఆస్ట్రిచెస్ అవి ఉన్నాయి, గుర్రాలు, హార్సెస్ ఉన్నాయి. అటుపక్క వెళ్తున్నాం ఇప్పుడు. ఇది అటుపక్క వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. చూద్దాం, అటుపక్క వెళ్తున్నాం. కమాన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కెఫే లాగా కూడా ఉంది, మీరు చూడొచ్చు. బయటకు వచ్చాం లోపల నుంచి. ఇక్కడ కెఫే కూడా ఇటు బ్యాక్ సైడ్ కెఫే ఉంది. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఫ్రెండ్స్, ఈ కెఫే పేరు వచ్చేసి కాస్మిక్ కప్స్ కెఫే నేమ్ వచ్చేసి. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి చదవడానికి. సమ్ బుక్స్ కూడా పెట్టారు చదువుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది. కమాన్, ఇప్పుడు కెఫేలోకి వెళ్దాం రండి. ఇప్పుడు కెఫేలోకి వెళ్దాం. ఇక్కడ టుడే స్పెషల్. ఇక్కడ మీరు చూడొచ్చు మెనూ. సూప్స్ ఉన్నాయి, పాస్తా ఉంది, హాట్ చాక్లెట్ విత్ బ్రౌనీ ఐస్ క్రీమ్, బర్గర్, క్రాబ్ లాలీపాప్, వావ్, బటర్ గార్లిక్ ప్రాన్స్, మష్రూమ్ ఆమ్లెట్, శాండ్విచ్. యా, సమ్ డిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ టుడే స్పెషల్. చూద్దాం, ఇందులో మనం సూప్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. రండి. మీరు ఇక్కడ చూడొచ్చు మెనూ అయితే ఉంది. ఇక్కడ మెనూ చూడొచ్చు మీరు. సలాడ్స్ ఉన్నాయి, ఆమ్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ మెనూలో ఉన్నాయన్నీ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మెనూ మీరు. ఓకే, టైం పాస్ అవ్వాలంటే చదువుకోవడానికి నిజంగా బాగుంది ఫ్రెండ్స్. 200 రూపీస్కి వర్త్. ఫ్రెండ్స్, మనమైతే ఒక బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం, అండ్ ఒక వెజ్ సూప్, బ్రొకాలీ సూప్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పడుతుంది నాకు ప్రిపేర్ అవ్వడానికి. వచ్చిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ కెఫేలో మీరు చూడొచ్చు చెట్లు అవి ఉండి ఎలా ఉందో కెఫే మొత్తం. కాస్మిక్ కప్స్ కెఫే నేమ్ బాగుంది. ఇక్కడ స్టేయింగ్ కూడా రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న క్యాప్సూల్ టైప్ లో. చూడొచ్చు, క్యాప్సూల్ టైప్ లో స్టేయింగ్ కి నైట్ ఇక్కడ కావాలంటే స్టే కూడా చేయొచ్చు. చూడడానికి ఏదో స్పేస్ షిప్స్ లో అన్నట్టు. అండ్ ఇది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక హార్స్ కూడా ఉంది. దాని దగ్గరికి వెళ్దాం తొందరలో. మీరు చూడొచ్చు, గ్రౌండ్ లో ఉంది. హార్స్ ఉంది ఫ్రెండ్స్, దాని దగ్గరికి వెళ్దాం తొందరలో, చూపిస్తాను అది కూడా.
ఇక్కడ కెఫేకి పక్కనే చిన్న వింటేజ్ చేతక్ ఉంది ఫ్రెండ్స్, బాగుంది. అటుపక్క సైడ్ వెళ్తే ఆస్ట్రిచెస్ అవి ఉంటాయి, అటుపక్క కూడా వెళ్దాం తొందరలో, చూపిస్తాను. మనదైతే మనం ఆర్డర్ చేసిన సూప్ వచ్చింది, బ్రోకలీ సూప్. చూద్దాం ఎలా ఉంది, పెరుగు చట్నీ ఇలా ఉంది చూడడానికి. ఇప్పుడైతే టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. కొద్దిగా ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్, కానీ టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. 120 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి. 120 ప్రైస్కి బెస్ట్ అనే చెప్పచ్చు. సూప్ కూడా అసలు బ్రోకలీ ఎక్కడ ఇది అవ్వలేదు, బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా. నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉంది మనకి, బ్రౌనీ విత్ వెనిల్లా ఐస్ క్రీమ్. అది వచ్చాక టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. మనదైతే హాట్ చాక్లెట్ విత్ బ్రౌనీ అయితే వచ్చింది, వెనిల్లా ఐస్ క్రీమ్. మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా డెలిషియస్ గా ఉందో, చూస్తేనే వెరీ డెలిషియస్ గా ఉంది. ఇది తిని మన కో యూట్యూబర్ ఇంట్రోవర్ట్ కింగ్ మేకర్ రివ్యూ చెప్తారు ఎలా ఉందా. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ మనమైతే రివ్యూ అడుగుదాం. నార్మల్, it is good, it is very good, టేస్ట్ and hot chocolate and try. Okay, for rupees it is worthy only. ఫ్రెండ్స్ మన కోవర్కర్ ఇంట్రోవర్ట్ యూట్యూబర్ అయితే హాట్ చాక్లెట్ టేస్ట్ చేసి రివ్యూ చెప్పాడు, బాగుందంటే అది రీజనబుల్ ప్రైస్కే, ఆ ప్రైస్కి అది రీజనబుల్ అంటున్నాడు. ఓకే, మనం అయితే కెఫే నుంచి వెళ్ళిపోతున్నాం. బిల్ వచ్చేసి 290 అయింది. ఒక బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్. అండ్ అంటే మేమైతే బ్రౌనీ ఆర్డర్ ఇవ్వలేదు, ఓన్లీ హాట్ చాక్లెట్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాం. అండ్ ఒక మా బ్రొకాలీ సూప్ కలిపి 290 అయింది బిల్లు. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క ఆస్ట్రిచెస్ ఉన్నాయి, అటుపక్క సైడ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మన మేకలు ఉన్నాయి అటుపక్క సైడ్. ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, చిన్న పూల్ లాగా ఉంది, లోపల చేపలు ఉన్నాయి, ఫిషెస్. పైన మొత్తం నాచు ఉన్న వాళ్ళకి పెద్ద క్లియర్ గా కనబట్టలేదు, క్లీన్ చేస్తున్నారు నాచు అన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు పెన్సిల్ ఆర్ట్ అవి ఉన్నాయి, పెన్సిల్ ఆర్ట్ అవి గీసిన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఒక ఆవు ఉంది, ఒక చిన్న ఆవు ఉంది. సరే గొర్రెపోతులు అంటారు చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక డిఫరెంట్ టైప్. చూడండి కొమ్ములు ఎలాగున్నాయో, ఊలుండి. ఇటు పక్క ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందా, చిన్న బైసన్ పిల్లలా ఉంది చూడడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్ట్రిచెస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు ఆస్ట్రిచెస్, నిప్పుకోళ్ళు ఎంత ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందా. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న చిన్న మేకలు ఉన్నాయి, పొట్టి మేకలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. అక్కడ కోళ్ళు అవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్ట్రిచెస్, ఇము. ఇక్కడ కోళ్ళు అవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కోళ్ళు అవి ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు పొడుగు స్టిక్ తోని ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు వాటికి. ఫుడ్ ఫీడింగ్ చేస్తున్నారు. ఇట్లా ఫుడ్ ఫీడ్ చేయడానికి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, దట్స్ అండ్ సమ్. I told you don't say gar. She morning itself he said means no problem. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉన్నాయా పిల్లిని చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లులు ఉన్నాయి,
ఈ పిల్లి బాగా నిద్రపోతున్నాయి. ఈ పిల్లి మూడు స్లీపింగ్ మూడ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. షీస్ కాలింగ్. ఫ్రెండ్స్ మందైతే ఇక్కడితో అయిపోయింది. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మొత్తం చూసాము. ఇక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.